నమస్తే, వెల్కమ్ టు మహి మీడియా. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో తెలుగు భాష ఔన్నత్యాన్ని, వివిధ రంగాల్లో తెలుగు వ్యక్తుల ఘనతలను కొనియాడారు. ఆయన మాట్లాడుతూ తెలుగు భాషాభివృద్ధి కోసం శ్రద్ధ పెట్టిన గిడుగు రామ్మూర్తి పంతులు గారిని, రామోజీరావు వంటి పెద్దలను ఒక్కసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీరంతా తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారని అన్నారు. రాజకీయాల్లో నీలం సంజీవరెడ్డి, పివి నరసింహారావు, జిఎంసి బాలయోగి, వెంకయ్య నాయుడు, సుప్రీంకోర్టు సిజేవిగా జస్టిస్ కోకా సుబ్బారావు, జస్టిస్ ఎన్వి రమణ వంటి తెలుగువారు తమ పదవుల్లో రాణించారు. ఇవాళ తెలుగువారు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. క్రీడల్లో కరణం మల్లేశ్వరితో ప్రారంభమైన ప్రస్థానం పుల్లెల గోపీచంద్, ద్రోణపల్లి హారిక, వివిఎస్ లక్ష్మణ్, వెంకటపతి రాజు, పివి సింధు, పెంటేల హరికృష్ణ, కోనేరు హంపి, మొన్ననే సెంచరీ కొట్టిన నితీష్ కుమార్ రెడ్డి వరకు ఎంతో మంది తెలుగువారు క్రీడల్లో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. మరోవైపు మొన్నటి వరకు చెన్నైలో ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమను హైదరాబాద్ కు తీసుకురావాలని మేమెంత ప్రయత్నాలు చేశాం. ఇవాళ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని చూస్తే భారతదేశంలోనే నెంబర్ 1 చిత్ర పరిశ్రమగా తయారైంది. ప్రపంచ మార్కెట్ ను కైవసం చేసుకునే స్థాయికి తెలుగు చిత్ర పరిశ్రమ చేరుకోవడం మనందరికీ గర్వకారణం. కూచిపూడి నృత్యం గురించి చెప్పుకోవాల్సి వస్తే ఆ కళారూపం మన సొంతం. ఎన్నో ఏళ్లుగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల్లో భాగంగా ఉన్న బతుకమ్మ కూడా ఇలాంటిదే. పొట్టి శ్రీరాములు సంకల్పం మనలో ఉంది. టంగుటూరి ప్రకాశం పంతులు గుండె ధైర్యం మనలో ఉంది. అల్లూరి సీతారామరాజు పౌరుషం మనలో ఉంది. ఎన్టీఆర్ ఆత్మాభిమానం మనలో ఉంది. పివి నరసింహారావు చాణక్య నీతి, తెలివితేటలు మనలో ఉన్నాయి. ఇవన్నీ ఉండగా నా ఆకాంక్ష ఒక్కటే, 2047 నాటికి ప్రపంచంలో నెంబర్ 1 కమ్యూనిటీ ఏదంటే దానికి చిరునామాగా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష. అది జరగాలంటే ఒక సంకల్పం ఉండాలి. అందుకోసం కృషి చేయాలి. తెలుగు జాతి అంతా ఒక్కటే, మనకు విభేదాలు లేవు. అన్ని విషయాల్లో తెలుగువారు సమిష్టిగా దూసుకుపోవాలని ఆకాంక్షిస్తున్నాను. ఇలాంటి మహాసభల వల్ల మనలో ఉన్న సంకల్పం పట్ల పునరంకితం అయ్యేందుకు అవకాశం ఏర్పడుతుంది అని చంద్రబాబు వివరించారు. ఆదివారం ముగింపు కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.